నేను దృష్టికి తెచ్చాను. ఓకే సార్, ఏంటి సినిమా పంచాయతీ? పెద్ద ఎత్తున ట్రోల్స్ అంశం ఒకటి, మరొకటి 55 బృందాలతో ఐటీ సోదరులట దిల్ రాజు, అలాగే మైత్రి మూవీ మేకర్స్ అని, పుష్ప 2, అలాగే సంక్రాంతికి వస్తున్నాము, గేమ్ చేంజర్, ఈ నిర్మాతల మీద అసలు ఏం జరుగుతుంది? ఇదే సినిమా హిట్ అయితేనేమో ఐటీ వాళ్ళ దాడులు, సినిమా ఫెయిల్ అయితేనేమో ఫ్యాన్స్ ట్రోల్స్ అన్నట్టుగా తయారైంది. ఇప్పుడు చిత్ర పరిశ్రమ పరిస్థితి ఏమంటే, అరే మా డబ్బులు ఖర్చు పెట్టుకొని మేమేదో సినిమాలు తీసి ప్రచారం చేసుకుంటే నచ్చితే చూడండి, లేట్లేదు. అది ఫ్లాప్ అయితే మమ్మల్ని తిట్టడము, మేము కష్టపడి డబ్బులు తెచ్చుకుంటే వెంటనే ఐటీ వాళ్ళు వచ్చి దాడులు చేయటం, ఇది మరీ గోడ దెబ్బ చెంప దెబ్బలాగా ఉందని సినిమా పరిశ్రమ వాళ్ళకి గోడ. ఏదైనా దిల్ రాజు తరఫున లేకపోతే ఆయన ఆధ్వర్యంలో 3 సినిమాలు విడుదలైతే అందులో ఒకటి బాగా దెబ్బతినగా ఒకటి బాగా డబ్బులు వస్తున్నాయి. ఇది విక్టరీ వెంకటేష్ అంటారు కదా, ఆయన విక్టరీ వెంకటేష్ అన్న పేరు నిలబెట్టుకున్నాడని చెప్పొచ్చు. మిగతా వాళ్ళలాగా అంత తీవ్ర స్థాయిలో సైన్యాలు ఇవన్నీ ఆయన మెయింటైన్ చేయరు కదా, సంసారపక్షంగా అలా ఉంటారు. కాబట్టి విక్టరీ వెంకటేష్ సినిమాకు 200 కోట్లు వచ్చాయట, అది రికార్డు. ఒక కోణంలో పుష్ప 2 రికార్డును కూడా దాటేసే వసూళ్ళు అని చెప్పి దీనికి చెప్తున్నారు. దీనికి ఒక కారణం కూడా ఉంది. థియేటర్లన్నీ మనవే కాబట్టి దిల్ రాజు గారు మొత్తం అది ఎట్లాగో నడవలేదు, దీని మీదకి డైవర్ట్ చేద్దామని కూడా చేసినట్టున్నారు. ఈ వార్తలు వస్తూ ఉండగానే ఐటీ వాళ్ళు దిగిపోయారు. మైత్రి మూవీ మేకర్స్ మీద ఇదివరకు కూడా దాడి చేశారు. ఆర్ఆర్ఆర్ ఆ సమయంలో కూడా, కొన్ని సినిమాల సమయంలో కూడా వాళ్ళు దాడులు చేశారు. ఏం దొరుకుతుంది, వాళ్ళు ఏం చెప్తారో మనం చూడాల్సి ఉంటుంది. కానీ మరి 100 కోట్లు వచ్చాయి అనే ప్రచారం జరుగుతున్నప్పుడు మాకు రావాలి కదా, మీరు లెక్కల్లో ఏం చూపిస్తున్నారని జరుగుతుంటుంది. ఇంకా ఇప్పుడు చాలా హైపర్ యాక్టివ్గా ఉంది ఐటీ అనేది. ఇంకోటి దిల్ రాజు కాంగ్రెస్కు దగ్గరగా ఉండటం కూడా ఒక కారణం కావచ్చు. దిల్ రాజు బీజేపీ అయి ఉంటే ఇలా జరిగేదే కాదా నేను చెప్పలేను. దిల్ రాజు కాంగ్రెస్ అని నేనేం అనను. అంటే ఎన్నికల్లో పోటీ చేస్తారు, ఇలాంటి వార్తలు కూడా వచ్చాయి. ఎఫ్డీసీ చైర్మన్ కూడా ఇచ్చారు. ఎఫ్డీసీ అదే నేను చెప్తుంది. ఒక దీనిలోకి వచ్చారు. మొన్న వీళ్ళు రేవంత్ రెడ్డిని చాలా ఇరుకుట పెట్టాలని చూస్తే ఆయన అధికారికంగా ఒక సమావేశం జరిపి అంతా ప్రశాంతపరిచారు. కాకపోతే కలెక్షన్లు ఆయనకు అనుకూలంగా రాలేదనుకో గేమ్ చేంజర్కు. కానీ గేమ్ అయితే చేంజ్ చేశారు. గేమ్ చేంజర్ ఫ్లాప్ అయినా కానీ ఆయన గేమ్ను చేంజ్ చేయడానికి దోహదపడ్డాడు. బహుశా అది కూడా ఐటీ దాడులకు త్రిశూల వ్యూహంలో నచ్చని వాళ్ళు తస్మదేయుల మీద దాడి చేయమని కదా, బహుశా బీజేపీకి తస్మదేయుడు అని వాళ్ళు భావించారేమో తెలియదు, అది జరిగింది. ఇంకా ఈ విజయం ఒక విషయం. మధ్యలో డాకు మహారాజ్, అవును, బాలయ్య బాబు తన యావరేజ్ హిట్ హీరోగా ఆయన కొనసాగుతున్నాడు. కానీ ఇక్కడ సమస్య రెండోది, మీరు అడిగింది ఫ్లాప్స్ ట్రోల్స్. చిరంజీవి గారు అంతటా ఆయన ఆవేదన చెందాడు. తమన్ ఈ మధ్య మ్యూజిక్ ఎక్కడో మాట్లాడుతూ ఈ ట్రోల్స్ ఎక్కువైపోయినాయి, విజయం సాధించినా కానీ దాన్ని మనస్ఫూర్తిగా ఆనందించలేని పరిస్థితిలో నేనున్నాను అని ఆయన అన్నారు. చిరంజీవి గారు దాన్ని పురస్కరించుకొని ఆయన ఒకటి చేశాడు. తమన్ను ఎంత బాధపడ్డాడో ఇలా అన్నాడు. నిజంగా ఈ ట్రోల్స్ ఇవన్నీ మానవత్వాన్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చేయాలి, కానీ ఎవరైనా నోరు ఉంది కదా అని ఏదో ఒకటి మాట్లాడినట్టు ఇలా చేయకూడదని ఆయన కొంత ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ కీలకమైన అంశం ఏమంటే, గేమ్ చేంజర్ మీద కావాలని ట్రోల్స్ చేశారు, కావాలని నెగిటివ్ ఇదంతా జరిగింది, నెగిటివ్ తీసుకొచ్చారని ఒక పెద్ద ప్రచారం. నేను ఏమంటానంటే, సినిమా హాల్లో ఒక సినిమా హాల్లో ఉదాహరణకు ఒక 500 మంది చూశారనుకుంటే 500 మంది 500 రకాలుగా అనుకుంటారండి. అవును, ఈ రోజున్న సోషల్ మీడియా యుగంలో 500 మందిలో 5 అయినా కానీ ఏదో ఒక చోట ఏదో ఒక కామెంటో అకౌంటో పెడతారు. సో ఎవరు మాట్లాడడానికి వాళ్ళ అభిప్రాయాలు చెప్పరు అని మనం అనుకోలేం. వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, ఒకప్పుడు పేడ చల్లేవాళ్ళు, అవును, ఇప్పుడు వాళ్ళు ట్రోల్ చేస్తారు. అది అభిమానులు వ్యతిరేకులు, అది ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ ఎప్పుడు ఉంటారు కదా. ఈ మధ్య అది వెర్రితలలు వేసింది. కానీ ట్రోల్స్ వల్లనో రివ్యూస్ వల్లనో సినిమాలు ఫ్లాప్ అయిపోతాయి అని ఎవరన్నా అంటే అది చాలా చాలా పొరపాటు. హిట్ అయినప్పుడు ఎవరన్నా కానీ ట్రోల్స్ దీనివల్ల ఏం చెప్పారండి? మీడియా వల్లే మా సినిమా హిట్ అయిందని ఇంతవరకు ఎవరైనా చెప్పారా? చెప్పరే. కాబట్టి ఇక్కడ కొంచెం వ్యతిరేకమైన వ్యాఖ్యలను భరించలేని ఒక పరిస్థితికి వస్తున్నారు. సరే, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ఓడిపోవడానికి ఎంత ఒకడే గెలుస్తాడు, అనేక మంది ఓడిపోతాడు. సినిమాలు కూడా అంత పోటాపోటీగా వచ్చినప్పుడు కొన్ని నిలబడతాయి, కొన్ని నిలబడవు. ఇక్కడ గేమ్ చేంజర్ ఫ్లాప్ అవడానికి లేదా అనుకున్న ఫలితం రాకపోవడానికి, పుష్ప 2 సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి ఏం పోటీ ఏం లేదు. దాన్ని ఏదో అభిమానులు అన్నారు, ట్రోల్స్ వల్లే జరుగుతుందని దీనికి మనస్తాపానికి గురైపోయి ఇక్కడ ఇంకో సమస్య ఉంది.
మనకు అనుకూలంగా భారీగా అతిగా చెప్తున్నప్పుడు కూడా మనం కట్ చేసి ఉండాలి, అంత సీన్ లేదు. అవును. మీరు మరీ అంత రెచ్చి అనుకూలంగా ఉంటేనేమో చాలా మంచిది, అబ్బో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అవన్నీ నిజంగా వస్తున్నాయండి, ఎవరు నమ్ముతున్నారా? అవును. ఏది ఇంకా నేను ఇలా ఇక్కడి నుంచి ఇలా ఓపెన్ చేయకముందే 6.7 మిలియన్స్ దాటిన ఇవన్నీ కూడా మనం ప్రమోషన్లు అన్నాక మీ ప్రమోషన్ ఎక్కడ ఎలా ఉంటుందో రివర్సల్ కూడా అట్లాగే ఉంటుంది ఖచ్చితంగా. మీ ప్రమోషన్ ఎంత భారీగా ఉంటుంది, ఎవరైనా కానీ నేను చెప్పేది, ప్రమోషన్ ఎంత భారీగా చేసుకున్నారో ఆ ప్రమోషన్ విఫలమైతే కలిగే ఎఫెక్ట్ కూడా అంత తీవ్రంగా ఉంటుంది. అవును. దీనికి ఎవరో అమాయకులైన ట్రోలర్సో లేదా ఫ్యాన్స్, ట్రోలర్స్ వేరండి. నిన్న కూడా ఏదో వచ్చింది, స్పాన్సర్డ్ ట్రోల్స్, వాలంటరీ ట్రోల్స్ 2 రకాలుగా ఉంటాయి. ఇప్పుడు మన మీద కామెంట్ పెట్టే వాళ్ళలో ఆటోమేటిక్గా చూడగానే నచ్చక కామెంట్స్ పెట్టేవాళ్ళు ఉంటారు. అవును. ఆర్గనైజ్డ్గా మనం చూస్తే తెలుస్తుంది ఆ రంగంలో ఉన్న వాళ్ళకు. కాబట్టి ఇవన్నీ మనమే ఆల్ ఇన్ ది గేమ్ అని మనమే పెంచాం. కానీ ట్రోల్స్ వల్ల పలానా సినిమా ఫ్లాప్ అయింది, ట్రోల్స్ వల్ల పలానా నిర్మాత, ఇంకోటి అంట దిల్ రాజు అంటే తన సినిమా తనే కావాలని ఫ్లాప్ చేసుకున్నాడంట. ఇంతకంటే విడ్డూరమైన వాదనలు ఎక్కడన్నా ఉంటాయండి? ఎవడైనా కానీ ఏదో బిడ్డకు తల్లి ఏదో చేసింది అన్నట్టుగా ఆయన తన సినిమా తనే చేసుకున్నాడు, కావాలని చేశాడు ముందు నుంచి. ఇవన్నీ అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారండి. ఓటమిని భరించడం నేర్చుకోవాలండి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన నాయకులు, మన నటులు, మన మీడియా భిన్నాభిప్రాయాన్ని, ఓటమిని, విమర్శలను కూడా భరించగలిగిన లక్షణం నేర్చుకోవాలి. కానీ నాకు తానానని వాడు, నన్ను తప్పు పట్టినవాడు, ప్రతివాడు నా మీద కత్తి కట్టాడు, నా మీద కుట్ర పన్నాడంటే కుదరదండి. దేవదాస్ సినిమా ఇప్పటికి ఇష్టపడేవాడు ఎప్పుడో వచ్చింది, వాడు ఎవరికి వాడి మీద కుట్ర? హాల్లో ఈల వేసేవాడు మామూలు, వాడు ఎవరికి కుట్ర? సార్ కాబట్టి అదేదో పాట ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఇప్పుడు ఫిదాలో ఆ సినిమా వచ్చిండే కానీ లేకపోతే అలవైకుంఠపురంలో ఆ పాట సామజవరగమన, చిన్న పిల్లలు కూడా ఆనందించారు. వాడికి ఏం ట్రోల్స్ ఉన్నాయండి వాడికి? కాబట్టి మా ఇంట్లో పాప ఉండేది, మా పాప, ఒక పాప, ఆ పాట పడితేనే ఆ పాలు తాగేది. బుట్టబొమ్మ పాట కాదు, ఇదే సామజవరగమన. అట్లా స్లోగా వెళ్ళేసరికి ఒక ఫీలింగ్. ఇప్పుడు శిశుర్వేత్తి పసురువేత్తి వేత్తి గానరసం పనిహి అన్నాం మనం. చిన్న పిల్లలు కూడా వింటారండి కదా శిశుర్వేత్తి, జోలపాట, లాలిపాట ఎందుకు పాడతాం? సో పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి, వీటికి ఇన్ని వ్యూస్ వచ్చాయి, అన్ని చోట్ల పాడుకుంటారంటే మనం అది కూడా భరించలేకపోతే ఎట్లా అండి? స్పర్ధేన వర్ధతే విద్య. పోటీలో ఎప్పుడు రాణిస్తుంది. సినిమాలకి ఇది మరింతగా వర్తిస్తుంది. మీరు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ని చూడండి, ఇద్దరే కదా చాలా కాలం, ఎలా పరస్పరం వాళ్ళు పోటీ పడుకుంటూ నెట్టుకుంటూ ముందుకు వచ్చారు. ఇప్పుడు అవకాశాలు పెరిగినప్పుడు ఇంకా వసూళ్ళు, ఈ దాడులు అంటే ఇది కూడా ఒక స్టేటస్ అయిపోయింది. ఇప్పుడు మా సినిమాకి ఇన్ని డబ్బులు వచ్చి ఐటీ వాళ్ళు కూడా వచ్చారు అనే స్థితికి వచ్చింది. సినిమా రంగంలో మొత్తానికి ఈ మధ్య పాలిటిక్స్ చాలా యాంటీ క్లైమాక్స్ అయిపోయినాయి వర్మ. ఇది మటుకు ఆ మాధవీలత అనే ఇంకా ఆమె కంటిన్యూ చేస్తూనే ఉంది. అవును, మీరు ఇప్పుడు చెప్పిన తమన్నా పాయింట్ ఒకటి నడుస్తూ ఉంది. మొన్న ఆమెతో శ్రీముఖితో క్షమాపణ చెప్పించారు. ఇలా చెప్పాలంటే ఎన్నో. శ్రీముఖితో క్షమాపణ ఎందుకండి? రామ లక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్స్ అన్నారంట. ఆమె మాట వరుసగా ఆమె అన్నారు. మనం పురాణాల్లో చదివాము, ఇప్పుడు చూస్తున్నాం అని అంటాం కదా. పురాణాల్లో అంటే నేను చెప్పా, సందేహించక మమ్మ అనే పాట ఉంటుంది. దాంట్లో ఏమంటాడంటే ఘంటసాల, రఘుకులేశుడే ధర్మము వీడి మరో వనితతో కూడిన నాడు, నాదు జపము తపము నా కావ్యమే హృదయౌనమ్మా సందేహించకు మమ్మ. నాదు జపము తపము నా కావ్యమే హృదయౌనమ్మా అంటాడు వాల్మీకి. కావ్యమనే అన్నాడు కదా. కావ్యం అంటే నిజం కాదా రాముడని వెళ్ళి లౌకు తీసినవాడిని అది కూడా తప్పు పట్టాడు అనుకో మన అనంత శ్రీరాముడు. కాబట్టి సినిమాలను రకరకాల కుల వివాదాల్లోకి, మత వివాదాల్లోకి, మనీ వివాదాల్లోకి, కుటుంబ వివాదాల్లోకి, కుటుంబం అని ఎందుకు అనాల్సి వస్తుందంటే మన మంచు మనోజ్ బాబు, మంచు మోహన్ బాబు, అది మరి అది ఒకవైపు నడుస్తూనే ఉంది. సో సినిమా రంగం వీటి నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. సంక్రాంతికి వస్తున్నామని, సంక్రాంతి వచ్చింది కాబట్టి మనం కొంచెం సంతోషమైన సామరస్యమైన మార్గానికి వెళ్ళాలి.
సార్